తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ తీసుకున్నారు. ఎంపీలు మరింత యాక్టివ్గా ఉంటూ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం మిస్ అవ్వడం చాలా ఆవేదన కలిగించిందన్నారు. గుజరాత్లో ఒకప్పుడు పార్టీ బలహీనంగా ఉండేదని, ఇప్పుడు అత్యంత బలంగా ఉందని తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ అన్నారు. సంసద్ ఖేల్ మహోత్సవంలో ఎంపీల భాగస్వామ్యంపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీబీజేపీ ఎంపీలకు మోదీ సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, టీబీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? వరుసగా ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమవుతున్నారు. ఈ రోజు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే అండమాన్ సంబంధించిన బీజేపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంపీల పనితీరు పైన ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, మీడియాతో ఎంగేజ్ కావడం, ఇలాంటి విషయాల లోపల బీజేపీ తెలంగాణ ఎంపీలు వెనుకబడి ఉన్నారని ప్రధాని అన్నట్టు తెలిసింది. వాటితో పాటు చాలా మంది ఎంపీలు చాలా ఇన్యాక్టివ్ గా ఉన్నారు, పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఎంపీలు ముందుండి పనిచేయాలి, ఒక టీం వర్క్ లాగా పనిచేయాలని సూచించినట్టు తెలుస్తుంది. ఎంపీలకు కనీసం సోషల్ మీడియాలో తగినటువంటి యాక్టివిటీ కూడా కనిపించడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బాగుపడేందుకు, మెరుగయ్యేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. సో ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలని, ఆ మేరకు దూకుడుగా ఉండాలని ప్రధాని ఎంపీలకు సూచించినట్టు తెలిసింది. నిన్న కూడా కర్ణాటక ఎంపీలతో సమావేశం సందర్భంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాష్ట్రంలో పార్టీ మరింత దూకుడుతో పనిచేయాలని హితబోధ చేశారు. సో అదే తరహాలో ఈ రోజు తెలంగాణ బీజేపీ ఎంపీలకు హితబోధ చేశారు. ఖచ్చితంగా పనితీరు మెరుగుపరచుకోవాలి, సోషల్ మీడియాలో గానీ, ప్రధాన మీడియాలో గానీ, అలాగే ప్రజల్లో గానీ వాటితో సత్సంబంధాలు కలిగి ఉండి వెంటనే అన్ని అంశాలపైన రియాక్ట్ అయ్యి పార్టీని బలోపేతం చేసే దిశగా దూకుడుగా వ్యవహరించాలని ఎంపీలకు హితబోధ చేసినట్టు తెలిసింది. ఓకే వెంకటేష్.